రెడ్డి గారు ఇంకా మాట్లాడదామండి. ఆల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్, స్పీకర్ అయితే నోటీసులు పంపించారు. ఈ నోటీసుల ప్రకారం వాళ్ళు ఇచ్చిన సమాధానం ఆధారంగానే చర్యలు ఉంటాయని చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ఎలా చేసిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎలా చూడాలి సార్? కాంగ్రెస్ పార్టీకి అదే ధైర్యం కదా. బీఆర్ఎస్ అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అదే తరాలో స్పీకర్ గారు అదొక ఆనవాయితీ కష్టం లాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. మెంటల్ గా మొదలే ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ప్రస్తుత స్పీకర్ గారు మొదట్లోనే వారి యొక్క మాట పర్సనల్ అభిప్రాయం చెప్పడం జరిగింది. ఏమని? పార్టీ ఫిరాయింపులకు నేను సమర్థించను, అది మంచి పద్ధతి కాదు అని. నైతికంగా వారు మాట్లాడే మాటలు ఇప్పుడు ప్రాక్టికల్ గా, టెక్నికల్ గా, లీగల్ గా మరి బీఆర్ఎస్ యొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరినటువంటి పిక్చర్స్, ఫోటోలు, ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ ఫోటోలు దిగినటువంటి కణ్వాలు కాంగ్రెస్ కాదు, అవి జాతీయ జెండా అని చెప్తున్నప్పటికి కూడాను తెల్లారి పేపర్లలో, న్యూస్ టీవీలలో వచ్చిందేమని? రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ చేరి. కానీ ఖండించినా తెల్లారి ఎవరైనా ఖండించినా నేను చేరలేదని చెప్పేసి. ఇది నైతికతకు సంబంధించిన విషయం విజయ్ గారు. ప్రజలు నవ్వుకుంటా ఉంటారు అక్కడ వారి యొక్క కాన్స్టిట్యూన్సీలలో. కొద్దిపాటి ఫాలోవర్స్ మీ ఎంబడి తిరగవచ్చు కాక, కానీ నైతికంగా మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఆత్మను చంపుకొని, స్వాభిమానాన్ని చంపుకొని మీ స్టాండ్ మార్చుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఈ యొక్క రిట్ పడడం వల్ల, లేకుంటే ఎస్ఎల్పి కావడం వల్ల బీఆర్ఎస్ రైట్ శ్రీనివాస్ గారు, రైట్. వారి యొక్క స్టాండ్ మరి కాంగ్రెస్ పియూసీ చైర్మన్ గా మరి గాంధీ గారు రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీకి ఇచ్చినట్టు ఆయన అపోజిషన్ కాబట్టి అపోజిషన్ ఆనవాయితీ ప్రకారంగా టిఆర్ఎస్ ఇచ్చే పేరు మాత్రమే ప్రతిపాదించే పేరుకు పియూసీ చైర్మన్ ఇవ్వాలి. అది కాలేదు. వారు గాంధీ గారు కాంగ్రెస్ లో చేరినారు కాబట్టి వారికి ఇచ్చినారు. ఏమనంటే బీఆర్ఎస్ కాబట్టి మేము ఇచ్చినామని చెప్పి. ఇదంతా ఇల్లాజికల్ గా, అనైతికంగా మాట్లాడే మాటలు, పనిచేసే తీరు అదే ఉన్నది. కాబట్టి స్పీకర్ ఏం చేస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఆ 5 మట్టుకే రద్దు చేస్తారా, డిస్క్వాలిఫై చేస్తారా, లేదా కొనసాగింపుగా 5 ఏళ్ల కాలం పాటు కాలయాపన చేస్తారా అని టైమే చెప్తుంది. కానీ నైతికత ఇంపార్టెంట్. మీరు ఆత్మను చంపుకొని ఒక పార్టీ నుంచి గెలిచి రెండో పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఒక పార్టీ నుంచి గెలిచి రెండో పార్టీలో మంత్రి అవుతారు గత సర్కార్లో. ఇది ఎక్కడి నైతికతనో అర్థం కాదు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు నీకు మంచేదో చెడేదో సుప్రీంకోర్టు చెప్పాలా? అంటే ఇంతకుముందు శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. గతంలో ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్తే వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు మాకు మద్దతు ఇచ్చారు అంతే అని చెప్తున్నారు. ఇది మరి వాళ్ళ పార్టీని, ప్రజాస్వామ్యంగా అధికారంలోకి వచ్చిన పార్టీని ఎలాగా మరి పడగొడతామని చెప్తారు? అది నైతికత కాదు కదా అని అంటున్నారు. అదే చెప్తున్నా విజయ్ గారు. ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ కోసం హౌస్ లో వస్తే, బల నిరూపణకు వస్తే, విప్ జారీ చేసిన తర్వాత కూడా తిరుగుబాటు చేసి ఇటు ఓటు వేస్తే అది అనుకుందాం మద్దతు ఇచ్చినామని చెప్పి. ఆ సందర్భం రాలే కదా, ఆ పరిస్థితి రాలే కదా. మద్దతు ఏంది? ఇక్కడ మద్దతు అవసరం ఏమున్నది? ఆల్రెడీ యూ గాట్ నేను మెజార్టీ 44 గెలిచినారు మీరు. ఇంకేం అవసరం ఉన్నది మీకు? మీ పార్టీలో ఎవరైనా తిరుగుబాటు చేసినా వాళ్ళన్నా పడగొడతామని 1,00,000 అంటారు. మీ పార్టీ సమైక్యంగా ఉన్నది కదా. మీ ఎమ్మెల్యేలు ప్లస్ ఒక సిపిఐ ఉన్నారు కదా మీ అమ్మట. అది కాకుండా ఇంకెవరైనా ఉండొచ్చు ఎంఐఎం లాంటి వాళ్ళు. సో ఆ అవసరమే లేనప్పటికీ కూడాను ఈ యొక్క డిఫెన్స్ స్టాండ్ తీసుకోవడం అనేది మీది అనైతికతనే కాంగ్రెస్ పార్టీ. అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడాను ఇవాళ కాంగ్రెస్ లో చేరిన దాన్ని కూడా సమర్థించుకోవడం, మళ్ళీ తిరిగి వచ్చేసి అది అనైతికమే. తప్పేదో ఒప్పేదో ఈ స్థాయి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, 1,00,000 ఓట్లు పొందినట్టు నాయకులకు కోర్టులు చెప్పాలన్నా సార్ అర్థం కాదు. వాళ్ళు విఘ్నత లేదా, వివేకం లేదా, చదువు సంస్కారం లేదా వాళ్లకు? మీకు దమ్మే ఉంటే మాట్లాడి శ్రద్ధైన పర్లేదు. కానీ ఏదేమైనా రాజ్యాంగంలో ఉన్న లూప్ హోల్స్ అడ్డు పెట్టుకుని వీళ్ళు పార్టీలు మారడం, వాళ్ళకి అనుకూలంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది అనాదిగా వస్తుంది. అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి, ఒక పార్టీ కాదనే అది విమర్శలు.
ఇక్కడ అనైతిక టెక్నికల్ గా చూడండి మీరు. ఉమ్, కాంగ్రెస్ గెలిచిన వ్యక్తి వారు సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి అయినారు టిఆర్ఎస్. ఉమ్, ఇక్కడ బిఆర్ఎస్ గారు కాంటాక్ట్ చేసిన వ్యక్తి నాగేందర్ గారు, దానం నాగేందర్ గారు క్యాండిడేట్ అవుతారు. ఇది ఎట్లా లాజికల్ అవుతుంది, ఎట్లా టెక్నికల్ అవుతుంది? కరెక్ట్. ఉమ్, కాంగ్రెస్ పార్టీ 10 మందికి చెప్పే పార్టీ కదా ఇది. ఉమ్, ఇట్లా దిగజారు రాజకీయాలు ఏంటి? దమ్ముంటే నాగేందర్ గారు, దానం నాగేందర్ గారు కాంటాక్ట్ చేసినారు కదా. అంటే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలనే పడగొట్టి అనే విమర్శ కూడా ఉంది కదా, మరి అది మాత్రం నైతికత అంటారా? ఎక్కడ ఎక్కడ ప్ర- ఎడ- ఎక్కడ పడగొట్టారు? గతంలో మహారాష్ట్రలో జరిగింది ఏంటి? శివసేన శివసేన కలుపుకుని అధికారంలోకి రావడం అది కరెక్ట్గా? సీనియర్ జర్నలిస్ట్ కర్ణాటక పార్టీలో చీలికలు వచ్చి వారు కోర్టు ద్వారా డైరెక్షన్ పొందిన తర్వాత మాకు సపోర్ట్ చేసినారు. గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్లో మా యొక్క 29 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామా చేసి మా పార్టీకి గెలిచినారు. కర్ణాటకలో 22 మంది రాజీనామా చేసి బీజేపీ చేరిన తర్వాత మేము టికెట్ ఇచ్చి కాంటాక్ట్ చేయించినాం తప్ప ఎక్కడ కూడా ఆ యొక్క పార్టీ నుంచి గెలిచి మా పార్టీలో చేరిన దాఖలాలు చూపించండి నాకు. మా పార్టీలో డైరెక్ట్ గా మెంబర్షిప్ తీసుకున్న దాఖలాలు చూపించండి. చేరిండ్రు అంటే 2/3 ఉండొచ్చు. ఉమ్, వేరే వాళ్ళు చట్టం సపోర్ట్ చేస్తున్నారు మాకు, ఆ చోట మా పార్టీ చేర్చుకున్నది 2/3. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ అధికారం ఆ పార్టీ సభ్యులంతా చేరినారు. 2/3 బియాండ్ 2/3. అలా అనుకుంటే గతంలో బీఆర్ఎస్ చేసింది కూడా తప్పు కాదన్నట్టుగానే అనుకోవచ్చు కదా మరి. నేను అది తప్పే ఇది తప్పే సార్, ఉమ్, అది తప్పే ఇది తప్పే, ఉమ్, ఏదైనా తప్పే. బీఆర్ఎస్ అయితే ఒక పార్టీ నుంచిందా? ఆ యొక్క వైసీపీ పార్టీని కొలాబ్ చేసింది, సిపిఐ పార్టీని ఒక్కగానొక్క ఎమ్మెల్యే కొలాబ్ చేసింది, కాంగ్రెస్ పార్టీని కొలాబ్ చేసింది, ఇండిపెండెంట్ కొలాబ్ చేసి బీఆర్ఎస్ తక్కేసింది. పాపపు రాజకీయాలు, అనైతిక రాజకీయాలు, ప్రజలు నవ్వుకునే రాజకీయాలు చేయడం, మన సభ్య సమాజంలో మైకులు పట్టుకుని పెద్ద మాటలు మాట్లాడితే అది గొప్పతనం కాదు. ఎవరైనా కావచ్చు కాక, నా మిత్రులే ఉండొచ్చు కాక, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు అందరు కూడా, కానీ అది కాదు. యూ స్టిక్ టు యువర్ పాలసీస్, స్టిక్ టు యువర్ లాజికల్ టెక్నికల్ స్టాండ్. అది లేకుండా ఇష్టారీతన అవకాశవాదం కోసం రాజకీయాలు చేస్తా అంటే తెల్లారి చెప్తారు, ప్రజలు జవాబు చెప్తారు సార్, తప్పదని చెప్తారు. రైట్.